గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటటువంటి టాపిక్ లో భాగంగా ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలు, దీన్ని మనము ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పుకుంటూ ఉన్నాం. మరి వీటికి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకుంటూ ఉన్నాం. దీంట్లో భాగంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ మరియు కృత్రిమ మేధకు సంబంధించినటువంటి అంశాలు ఇదివరకే తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము భారతదేశంలో బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి, అదేవిధంగా కృత్రిమ మేధ అనేటటువంటి అంశాలకు సంబంధించి ప్రయోజనాలు పొందేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి అక్కడ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాబోయేటటువంటి తరాలకు గరిష్టమైనటువంటి ప్రయోజనాలు అందించడానికి ఈ ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలు ఉపయోగపడతాయని మనం గతంలోనే తెలుసుకున్నాం. 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో దీని యొక్క ప్రయోజనాలు అనేవి గరిష్టంగా వినియోగించుకునేటందుకు అవకాశం అనేది లభిస్తుంది. అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ చెందుతున్నటువంటి ఈ సాంకేతికతల యొక్క ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి భారతదేశంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా చూస్తే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో ఇక్కడ అమలు చేసేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను సైతము కనుగొనే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ దీన్ని ఇండివిజువల్ గా క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది, లేదా కలిపి క్వశ్చన్ గా అడిగేందుకు అవకాశం ఉంది. దీన్ని ఇండివిజువల్ గా అడిగేటటువంటి క్రమంలో భారత్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క స్థితిగతులను గురించి రాయండి అనే ఓరియంటేషన్ లో క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ప్రధానంగా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో, లేదా డేటా ఏదైతే ఉందో, ఇది వికేంద్రీకృత పద్ధతులలో పలు నోడ్లలో అక్కడ స్టోర్ చేయబడుతుంది. ఈ నోడ్ల మీద ఏకకాలంలో హ్యాకర్లు దాడి చేసి ఏకకాలంలో అక్కడ ఉన్నటువంటి డేటాను మార్చినప్పుడు మాత్రమే ఆ మార్పులు అనేవి పర్మనెంట్ గా రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ వికేంద్రీకరించబడినటువంటి డేటా అనేది హ్యాకింగ్ చేయడానికి అసాధ్యమయ్యేటటువంటి పరిస్థితులను కల్పిస్తుందని మనం చెప్పుకున్నాం కదా. మరి అలాంటి క్రమంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది డేటా యొక్క భద్రతకు, అదేవిధంగా వ్యక్తుల యొక్క ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కనుకనే బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యతను గమనించినటువంటి భారత ప్రభుత్వము విభిన్నమైనటువంటి రంగాలలో కీలకమైనటువంటి ఏరియాలలో దీని యొక్క వినియోగానికి ప్రణాళికలు రచించడం అనేది చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా భారతదేశము ఈ సాంకేతికత ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించింది అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే తొలినాళ్లలో ఇది కేవలము క్రిప్టో కరెన్సీ వంటి, ఉదాహరణకు చూస్తే బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలకు సంబంధించినటువంటి ఒక అంశంగా మనకి ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ కనిపిస్తూ ఉంది. అయితే ఈ బిట్ కాయిన్ ని రూపొందించేటటువంటి క్రమంలో దీని ద్వారా కార్యకలాపాలను, అంటే ట్రాన్సాక్షన్స్ ని నిర్వహించేటటువంటి క్రమంలో దీంట్లో ఉన్నటువంటి ప్రయోజనాలు వెలుగులోకి రావడం అనేది జరిగింది. మరి ఆయా ప్రయోజనాలను విభిన్నమైనటువంటి రంగాలలో వినియోగించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనువైనటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో కూడా ఈ సాంకేతికత ద్వారా లభించే ప్రయోజనాలను అందుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం కావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే బ్లాక్ చైన్ సాంకేతికత వినియోగం కోసం నీతి ఆయోగ్ ఒక ముసాయిదా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీన్ని ప్రస్తుతం మనము థింక్ ట్యాంక్, అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మేధో సామర్థ్యం కలిగినటువంటి ఒక వ్యవస్థగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. భారతదేశం యొక్క అవసరాలకు అనుగుణంగా అవసరమైనటువంటి కార్యక్రమాలను కావచ్చు, సాంకేతికతలను కావచ్చు వినియోగించడానికి అవసరమైనటువంటి వ్యూహాలను ఇది సిద్ధం చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. సో ఆ క్రమంలో నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ బ్లాక్ చైన్ సాంకేతికతను వినియోగించేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి అంశాలు కీలకం కాబోతున్నాయో వాటికి సంబంధించి ఒక ముసాయిదా ప్రణాళికను రచిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ భారతదేశంలో గనక చూస్తే తొలినాళ్ల నుంచి మనము కొన్ని ప్రాధాన్యత కలిగినటువంటి రంగాలలో అభివృద్ధిని సాధింపచేస్తూ ఆ అభివృద్ధి యొక్క ఫలాలను మిగిలిన రంగాలకు కేటాయించినట్లుగా మనం గమనించవచ్చు. స్పేస్ టెక్నాలజీకి కావచ్చు, అదేవిధంగా న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ని వినియోగించుకునేటటువంటి క్రమంలో కావచ్చు, ఈ విధమైనటువంటి ఎంపికలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగానికి సంబంధించి సైతము 4 కీలక రంగాలను ప్రధానంగా ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. సో ఇవి ఏంటి అంటే, ఒకటి ఫార్మా రంగము కాగా,
మరొకటి ఎరువులకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమాలు, అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా భూ రికార్డులకు సంబంధించినటువంటి అంశాలను సరిచూసేటటువంటివి. ఇవి 4 ప్రధానమైనటువంటి రంగాలుగా భావించి వీటిలోని కార్యక్రమాలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారితంగా నిర్వహించబడినట్లయితే దీంట్లో వచ్చేటటువంటి అక్రమ లావాదేవీలను నిరోధించడం అనేది పాసిబుల్ అవుతుందని చెప్పి వీటిని ప్రధానమైనటువంటి రంగాలుగా గుర్తించి ఈ రంగాలలో బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగానికి ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఫార్మా సరఫరా గొలుసులోని మందులను ట్రాక్ చేయడం, అంటే మందుల యొక్క వినియోగం కొన్ని సందర్భాలలో డిమాండ్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి పక్కదారి పట్టేందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మరి ఈ సందర్భంగా మందులు అవసరమైనటువంటి, అదేవిధంగా చూస్తే అత్యవసరమైనటువంటి వారికి వినియోగించుకునేటటువంటి క్రమంలో అవి పక్కదారి పట్టకుండా వాటిని సద్వినియోగం చేసుకునేటటువంటి క్రమంలో వాటిని మనము నిరంతరం ట్రాక్ చేయాల్సి వస్తుంది. మరి అలాంటి ట్రాకింగ్ వ్యవస్థలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా గనక మనం నిర్వహించినట్లయితే అది సమర్థంగా ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా చూస్తే ఎరువులు సైతం రైతాంగానికి సకాలంలో అందని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా ఎరువులను బ్లాక్ చేసి వాటి యొక్క రేటుని అమాంతం పెంచేటటువంటి ధోరణి మనకు భారతదేశ వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే భారతదేశము వ్యవసాయ ప్రాధాన్యత కలిగినటువంటి దేశం కాబట్టి దీంట్లో ఎరువుల యొక్క ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ సైతం ఎక్కువగా ఉన్నటువంటి ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెటింగ్ చేసేటటువంటి వ్యాపారులు అక్రమ సంపాదనను సంపాదించే క్రమంలో వారు దాన్ని బ్లాక్ చేయడం అనేది జరుగుతూ ఉంది. తద్వారా దీనిని నిరోధించేటటువంటి క్రమంలో ఎరువుల సబ్సిడీని సైతం బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించినట్లయితే ఆ అక్రమ కొనుగోలు కావచ్చు, బ్లాక్ చేసేటటువంటి అవకాశాలు కావచ్చు సమర్థవంతంగా నిరోధించబడతాయి. అదేవిధంగా చూస్తే విశ్వవిద్యాలయాల నుంచి వచ్చేటటువంటి యోగ్యత పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధృవీకరించడం అనేది కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా జరగాలని నిర్దేశించుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ సర్వీస్ సెక్టార్ యొక్క ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతూ పోతున్నటువంటి క్రమంలో ఇది నిరంతరము దినదినాభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ ఉద్యోగ నియామకాల కోసము నకిలీ ధృవపత్రాల యొక్క బెడద ఇటీవల కాలంలో ఎక్కువగా రావడం అనేది జరిగింది. మరి కేవలము మెరిటోరియస్ స్టూడెంట్స్ కి మాత్రమే పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీలు దారులు తెరుస్తున్నటువంటి పరిస్థితులలో కొంతమంది ఈ నకిలీ ధృవపత్రాలను ఆశ్రయించి మోసపోతున్నట్లుగా గమనించడం జరిగింది. మరి ఈ రకమైనటువంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి మనకి ఇక్కడ విశ్వవిద్యాలయాలు ఇచ్చేటటువంటి ఈ ధృవపత్రాలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇవ్వాలని, అదేవిధంగా భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో కొనుగోలు కావచ్చు, విక్రయాలు కావచ్చు, మరి వీటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ లో లింక్ డాక్యుమెంట్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయని తెలుసుకున్నాం. మరి ఈ లింక్ డాక్యుమెంట్లను ప్రస్తుతం ఉన్నటువంటి సాంప్రదాయ విధానంలో ఎన్నింటినైనా పుట్టించేటందుకు అవకాశం ఉంది. మరి వీటి ద్వారా కబ్జాలు పెరిగిపోతున్నటువంటి తరుణంలో భూ తగాదాలను గరిష్టంగా నివారించేటందుకు గాను భూ రికార్డులను సైతము మనము బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా చేపట్టాలని నిర్దేశించుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే తెలంగాణ గవర్నమెంట్ సైతం బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో సమర్థవంతమైనటువంటి భూ రికార్డుల లావాదేవీలను నమోదు చేయడానికి గాను ధరణి పోర్టల్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లుగా మనం చెప్పుకున్నాం. ఈ ధరణి పోర్టల్ సైతము బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తుంది. సో అదే విధంగా చూస్తే డిమానిటైజేషన్, దీన్ని మనము పెద్ద నోట్ల రద్దు అని, లేదా ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రక్రియలుగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అని, డిజిటల్ పేమెంట్స్ అని మనకు గమనిస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా డిమానిటైజేషన్ తర్వాత గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితులలో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక మోసాలను ఎదుర్కోవడానికి, అదేవిధంగా ఆర్థిక మార్కెట్లు మరియు చెల్లింపుల మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా మార్చడానికి లేదా నిర్వహించడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించాలని ఆర్బీఐ ఒక ప్రకటనను విడుదల చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే హ్యాకర్ల బారిన గనక మన యొక్క పీసీస్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు గురైనటువంటి పరిస్థితులలో అకౌంట్లలో ఉండేటటువంటి నగదు మొత్తం ఖాళీ అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి సందర్భాలలో పేమెంట్ గేట్వేలలో ఉన్నటువంటి ఏవైనా లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అలాంటి అంశాలను అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి వాటి నిర్వహణలో సైతం బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించాలని ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేయడం అనేది జరిగింది.
అదేవిధంగా చూస్తే బ్యాంకింగ్ రంగంలో సమర్థవంతమైనటువంటి బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించుకోవడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించడం మీద ఆర్బీఐలో ఒక భాగమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అనేటటువంటి ఒక విభాగము పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే డిమానిటైజేషన్ తర్వాత నోట్లను అక్కడ మార్చుకునేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగినట్లుగా మనం గమనించాము. మరి ఇలాంటి అవకతవకలన్నింటినీ సమూలంగా మార్చివేసేటందుకు గాను మనకి ఇక్కడ కీలకమైనటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఇతోధికంగా ఉపయోగపడనుంది. అదేవిధంగా చూస్తే ఇండియన్ ఫైనాన్స్ టెక్నాలజీ ఎకో సిస్టమ్ అంటే ఇక్కడ మనకు బ్యాంకింగ్ రంగంలో కావచ్చు, అదేవిధంగా సూక్ష్మ రుణాలకు సంబంధించి కావచ్చు, మనకి ఇక్కడ రుణ వితరణ అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశము. ముఖ్యంగా చూస్తే కొన్ని రకాలైనటువంటి బ్యాంకులు తమ యొక్క లాభాలను గరిష్టంగా పొందడం కోసము ప్రాధాన్యత కలిగినటువంటి రంగాలకు లోన్స్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తద్వారా మిగిలినటువంటి అమౌంట్ ని షేర్ మార్కెట్లలో అవి ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా గమనించడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో ఈ రకమైనటువంటి ఈ రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా చూపించే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనము నివారించేటందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఇలా చూస్తే 2019లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్, ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, అదేవిధంగా ఆర్బిఎల్ మరియు సౌత్ ఇండియన్ బ్యాంక్ వంటి 11 వరకు భారతీయ బ్యాంకులు, వీటితో పాటుగా చిన్న మధ్య తరహా సంస్థల కోసము బ్లాక్ చైన్ లింక్డ్ లోన్ సిస్టమ్ ను రూపొందించడానికి గాను ఈ 11 బ్యాంకులు ఒక కన్సార్టియంగా రూపొందించి ఏర్పడి అవి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న మరియు మధ్య తరహా సంస్థలు, స్మాల్ అండ్ మీడియం సంస్థలకు లోన్స్ ని ఇచ్చేటటువంటి క్రమంలో బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్దేశించుకోవడం జరిగింది. ఇది భారతదేశంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగానికి ఏర్పడినటువంటి ఒక పెద్ద అడుగుగా మనం అభివర్ణించవచ్చు. అదేవిధంగా చూస్తే ఈ కన్సార్టియంలో అంటే 11 బ్యాంకులతో కూడినటువంటి ఈ కన్సార్టియంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, అదేవిధంగా ఇండ్ బ్యాంక్ వంటివి ఎక్స్టర్నల్ మెంబర్స్ గా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంటే ఇవి కూడా ఆ సాంకేతికతను యూజ్ చేసేటటువంటి క్రమంలో అక్కడ ఏర్పడేటటువంటి విధి విధానాలను రూపొందించడంలో కూడా ఇవి ఇతోధికమైనటువంటి పాత్రను పోషిస్తున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా మరియు తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతము రాష్ట్ర స్థాయిలో బ్లాక్ చైన్ స్టార్టప్లను మరియు ప్రాజెక్టులను అవసరమైనటువంటి మద్దతు ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే ఇంక్యుబేషన్ సెంటర్స్ వంటివి ఈ రాష్ట్రాలలో ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. వీటి ద్వారా మనకు వ్యాపారపరమైనటువంటి ఏ చిన్న స్థాయి ఆలోచననైనా సరే అక్కడ వ్యాపార స్థాయికి లేదా పరిశ్రమల స్థాయికి డెవలప్ చేసేటటువంటి క్రమాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత స్టార్టప్లను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవసరమైనటువంటి మద్దతుని సంబంధిత రాష్ట్రాలు అందించడం అనేది మనం గమనించాల్సినటువంటి అంశము. దీంట్లో భాగంగా చూస్తే తెలంగాణలో భూ లావాదేవీలను సక్రమంగా నిర్వర్తించడానికి గాను బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారంగా ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క డేటా అనేది విభిన్నమైనటువంటి నోడ్లలో సేవ్ అవుతుందని, దీంట్లో ఉన్నటువంటి ఈ డేటా యొక్క మార్పులు ఏకకాలంలో ఒకటేసారి గనక ఒకే యూజర్ గనక దాన్ని మార్చడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆ మార్పులు అనేవి పర్మనెంట్ గా ఉండిపోతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రక్రియ హ్యాకర్లకు దాడి చేసేటటువంటి క్రమంలో ఒక అసాధ్యమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుందని, తద్వారా ఇక్కడ స్టోర్ చేయబడినటువంటి డేటా ఏదైతే ఉందో పూర్తి భద్రతతో కూడుకున్నటువంటి అంశాలలో భాగంగా చూస్తూ ఉండవచ్చు అనేటటువంటిది మనం ఇక్కడ పరిశీలించాల్సినటువంటి అంశం. అదేవిధంగా భారతదేశంలో బ్లాక్ చైన్ టెక్నాలజీతో పాటుగా కృత్రిమ మేధకు సంబంధించినటువంటి అంశాలను సైతము విభిన్నమైనటువంటి రంగాలను అన్వయింప చేసుకుంటూ ప్రయోజనాలు పొందేటటువంటి క్రమంలో దీనిని ఇంజనీరింగ్ స్థాయి నుంచి మనకు ఒక పాఠ్య విభాగంగా ఒక బ్రాంచ్ గా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. కృత్రిమ మేధకు సంబంధించి చూస్తే ముఖ్యంగా చూస్తే మానవుని ఆలోచనలతో సరిసమానంగా ఆలోచించగలిగేటటువంటి యంత్రాలను రూపొందించేటటువంటి ప్రక్రియలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పటికే IBM వారు రూపొందించినటువంటి కంప్యూటర్ డీప్ బ్లూ అనేటటువంటిది
చెస్ లో అగ్రగామిగా పరిగణిస్తున్నటువంటి వ్యక్తులను సైతం ఓడించినటువంటి ఉదాహరణలు మనకు ఉన్నాయి. కాబట్టి మరి ఇలాంటి సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని సక్రమంగా వినియోగించుకునేటటువంటి క్రమంలో మరి దానికి సంబంధించి సవాళ్లు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క పరిష్కార మార్గాలకు సంబంధించినటువంటి అంశాలను సైతం మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూస్తే సవాళ్లకు సంబంధించి డేటా సేకరణ కావచ్చు, అదేవిధంగా వినియోగం కోసం కావచ్చు, అనువైనటువంటి డిజిటల్ వ్యవస్థలను నేటికి కూడా రూపొందించుకోలేకపోవడం. ముఖ్యంగా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మెషిన్ లెర్నింగ్ అనేది మనకు ఒకటి ముఖ్యమైనటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రత్యేకమైనటువంటి అల్గారిథంల సహాయంతో సంబంధిత యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి దైనందిన జీవితంలో తమకు ఎదురయ్యేటటువంటి అనుభవాలను నిర్దిష్టంగా కొన్ని క్లౌడ్ స్టోరేజీలలో అవి ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇలా నిక్షిప్తం చేసుకున్నటువంటి ఈ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని సందర్భానుసారం అవి యాక్సెస్ చేసుకొని మిగిలిన యంత్రాలకు మార్గదర్శకంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో అవసరమైనటువంటి డిజిటల్ మౌలిక వనరులు మన దేశంలో నేటికి లేకపోవడము ఒక ప్రధానమైనటువంటి సవాలుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే నేటికి కూడా ఈ మెషిన్ లెర్నింగ్ కి సంబంధించి కావచ్చు, డీప్ లెర్నింగ్ కి సంబంధించి కావచ్చు, మొత్తంగా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి కావచ్చు, పరిశోధనలు వేగవంతం కాకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మనకు పరిగణిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఇది విభిన్నమైనటువంటి రంగాలలోకి విభిన్న అప్లికేషన్లుగా మార్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా పెద్ద ఎత్తున కంపెనీలు పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వర్తించుకోవాల్సి వస్తుంది. తద్వారా గరిష్టమైనటువంటి ప్రయోజనాలను వినియోగదారులకు అందించేటటువంటి అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు ఈ యాక్టివిటీస్ కొంచెం స్లోగా నిర్వహించబడుతున్నట్లుగా మనం ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు కలిగినటువంటి మానవ వనరులు మరియు నైపుణ్యాభివృద్ధికి తగినన్ని అవకాశాలు లేకపోవడం. ముఖ్యంగా చూస్తే ఇటీవల కాలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ అయినా కూడా ఇవన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి శిక్షణ అందించడంలో వెనుకబడి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నేటికి సాంప్రదాయంగా ఉన్నటువంటి డిటిపి విభాగాలు కావచ్చు, ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్లకు సంబంధించి కావచ్చు, కేవలం వాటి మీద మాత్రమే దృష్టిని ప్రధానంగా సారించడం అనేది జరుగుతుంది. కానీ ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలకు సంబంధించి ఇవి ప్రధానంగా దృష్టి సారించినటువంటి విషయము కొంచెం శోచనీయమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే వ్యాపార ప్రక్రియల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను భాగస్వామ్యం చేయడానికి అధిక వనరులను వ్యయం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సంబంధిత పారిశ్రామిక వర్గాలకు ఈ అంశాల పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అవరోధంగా కనిపిస్తుంది. తద్వారా దీనికి ఆదరాభిమానాలు తక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా కాలక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ప్రక్రియ పక్కకు పడిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దీనిని నివారించుకునేటటువంటి మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, ముఖ్యంగా చూస్తే ఇది విద్యా సంబంధమైనటువంటి అంశాలలో కూడా వెనుకబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే కరికులం స్థాయిలో వీటిని బోధించగలిగేటటువంటి సిబ్బంది లేరు, అదేవిధంగా పాఠ్యాంశాలు లేవు. ముఖ్యంగా చూస్తే ప్రయోగశాలలకు సైతం సంబంధించి కొంత వెనుకబడి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా వీటిని ఉన్నత విద్య స్థాయి విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి కొన్ని అంశాలుగా చూస్తూ ఉన్నాం. అవి కూడా ఏదో పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ అన్ని కాలేజీలలో అందుబాటులో లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ కోర్సును అందుబాటులోకి తీసుకొని వచ్చినా కూడా సరైనటువంటి బోధనా సిబ్బంది లేని కారణంగా వాటిని నిర్వహించడం కష్టమవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా అరకొర మార్కులతో పాస్ అయినటువంటి విద్యార్థులు ఈ రంగంలో ఉపాధి అవకాశాలను పొందడంలో వెనుకబడి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి వీటన్నింటినీ రెక్టిఫై చేసుకోవడానికి ఉన్న అవకాశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంటేషన్ లో ఎదురవుతున్నటువంటి సమస్యలను ఏ విధంగా అధిగమించవచ్చో కొంచెం మన యొక్క జనరల్ అవేర్నెస్ ని ఆధారంగా చేసుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి కొత్త సేవా పరిశ్రమను ఏర్పాటు చేయగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్లలో ఉద్యోగాల సృష్టిని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం. ముఖ్యంగా చూస్తే ఇప్పుడే కొన్ని రంగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపుకు మల్లుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి అలాంటి సందర్భాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలను పెద్ద ఎత్తున కనుక సృష్టించినట్లయితే
యువత ఈ రంగం వైపుకు ఆకర్షితులు కావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా చూస్తే అవసరం కావచ్చు, ఆసక్తి కావచ్చు గరిష్టంగా ఉన్నటువంటి సందర్భాలలో సంబంధిత యువత ఆయా అంశాలను పూర్తి స్థాయిలో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇది ఒక రకమైనటువంటి ప్రోత్సాహకంగా పరిష్కార మార్గంగా మనం గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే అనియత శిక్షణ సంస్థలకు గుర్తింపు ఇచ్చుట మరియు ప్రమాణీకరించుట. ముఖ్యంగా చూస్తే మూక్ వంటి ప్లాట్ఫామ్స్, అదేవిధంగా స్వయం వంటి ప్లాట్ఫామ్స్ ఇప్పటికే కొన్ని ప్రత్యేకమైనటువంటి సర్టిఫికేషన్ కోర్సులను, డిప్లొమా కోర్సులను ఆన్లైన్ మాధ్యమంగా అందిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి కూడా కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేషన్ ఇచ్చేటటువంటి వ్యవస్థలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి సర్టిఫికేషన్ ఇచ్చేటటువంటి క్రమంలో పలు యూనివర్సిటీలు, అదేవిధంగా విభిన్నమైనటువంటి పెద్ద పెద్ద సంస్థల నుంచి, డీమ్డ్ యూనివర్సిటీస్ నుంచి మనం వాటి యొక్క సర్టిఫికేషన్ ప్రాసెస్ ని కనుక సరళీకరణ చేసినట్లయితే, సింపుల్ గా వచ్చేటట్టుగా చేయగలిగితే ఇక్కడ వచ్చినటువంటి సర్టిఫికేట్స్ కి ఆదరణ ఉంటుంది. అదేవిధంగా సర్టిఫైడ్ క్యాండిడేట్స్ కి ఉపాధి పొందేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి మార్గాలు అందించవచ్చు. వీటిని మనము నాన్ ఫార్మల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ గా మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే పాఠశాలలోనూ కళాశాలలోనూ దొరికేటటువంటి విద్యను మనము నియత విద్యగా చెప్పుకుంటూ ఉంటాం. పాఠశాలలకు వెలుపల, అదేవిధంగా కాలేజీలకు వెలుపల దొరికేటటువంటి విద్యను మనం ఇక్కడ అనియత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అంశాలుగా చెప్తూ ఉంటాం. మరి అభ్యర్థులు పొందినటువంటి ఈ అనియత విద్యకు సంబంధించినటువంటి అంశాలను కూడా సరైనటువంటి క్రమంలో పరీక్షించి ఆ పరీక్షల్లో విజయవంతమైనటువంటి అభ్యర్థులకు సర్టిఫికేషన్స్ ఇచ్చి ఆ సర్టిఫికెట్స్ కి వ్యాలిడిటీ ఉండేలా చేయగలిగితే అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు అనేవి పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చూస్తే అభ్యర్థులు స్వయంగా నేర్చుకోవడం కోసము ఇప్పటికే స్వయం వంటి ఓపెన్ ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేయడం. ఇక్కడ కళాశాలల్లో మనము బోధనా సిబ్బంది ఎక్కువగా లేరు అని చెప్పుకుంటున్నాం. మరి ఇలాంటి సందర్భాలలో కోర్సులను తీసుకుని రావడము కష్టసాధ్యమైనటువంటి విషయమే. అదేవిధంగా వాటిని కంటిన్యూ చేయడం కూడా కష్టమైనటువంటి సందర్భాలలో ఇలాంటి ఓపెన్ ప్లాట్ఫామ్లను గరిష్టంగా వినియోగించగలిగితే అభ్యర్థులకు ఎక్కువ ఉపయుక్తంగా ఉండబోతాయి. అదేవిధంగా చూస్తే ఉద్యోగుల యొక్క రీస్కిల్లింగ్ కోసము ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించాల్సి వస్తుంది. ముఖ్యంగా సాంకేతికతలో మార్పులు ఎదురవుతున్నటువంటి క్రమంలో అభ్యర్థులు కొత్త సాంకేతికతలను నేర్చుకోవడంలో ఉత్సాహం చూపించవచ్చు, చూపించకపోవచ్చు. మరి అలాంటి సందర్భాలలో నూతన సాంకేతికతలు నేర్చుకున్నటువంటి అభ్యర్థులకు గనక ఆర్థిక ప్రోత్సాహకాలను గనక ప్రకటించినట్లయితే మిగిలిన వారు కూడా ఆ సాంకేతికతలను నేర్చుకోవడం పట్ల ఆసక్తిని చూపించేటందుకు అవకాశం అనేది ఉంటుంది. తద్వారా మరిన్ని మానవ వనరులను కొత్త సాంకేతికతల వైపుకు మళ్లించే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ చూస్తే అర్హత కలిగినటువంటి అధ్యాపకులు కొరతగా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఏ ఏ కోర్సులలో ఈ అర్హత గల సిబ్బంది యొక్క కొరత ఎక్కువగా ఉంటుందో గమనించి సంబంధిత కోర్సులను ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లలో కనుక ప్రొవైడ్ చేసినట్లయితే విద్యార్థులు వాటిలో చేరి తమ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ప్రతి కాలేజీకి సర్టిఫైడ్ బోధనా సిబ్బంది ఉండాలంటే కష్టమైనటువంటి అంశము. అసలు బోధనా సిబ్బంది లేనటువంటి పరిస్థితులలో మరి అన్ని కాలేజీలకు వారి విద్యార్థులకు బోధించేటటువంటి బోధనా సిబ్బంది దొరకడం అనేది గగనం అవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో స్వయం మరియు మూక్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ని కనుక వినియోగించుకున్నట్లయితే అభ్యర్థులకు, అదేవిధంగా పరిశ్రమలకు సైతం ఉభయతారకంగా ఉపయోగపడడంలో అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి వినూత్న చర్యల ద్వారా బోధనా సిబ్బంది యొక్క కొరతను మనం సమర్థవంతంగా తీర్చుకునేటందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంలో అభ్యర్థులు నేర్చుకున్నటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో ఈ సంబంధిత కోర్సులలో అగ్రగామిగా ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలోని, అదేవిధంగా అగ్రగామి విద్యా సంస్థల యొక్క సహకారంతో ఆయా కోర్సులలో విద్యార్థులు నేర్చుకున్నటువంటి అంశాలను టెస్ట్ చేసి వాటిని సర్టిఫై చేయడం ద్వారా కోర్సు పూర్తి చేసినటువంటి తదుపరి వారి ఉపాధి అవకాశాలకు హామీ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఈ టెక్నికల్ స్కిల్స్ కి సంబంధించి సర్టిఫైడ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి, నాన్ సర్టిఫైడ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి. అంటే ఇవి ఆథరైజ్డ్ సెంటర్స్ ద్వారా నిర్ధారిత కోర్సులను నేర్చుకున్న తర్వాత
కోర్సులు కంప్లీట్ అయిన తర్వాత వారికి ఒక క్వాలిఫికేషన్ టెస్ట్ లేదా ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేసి వాటిలో పాస్ అయిన తర్వాతనే వారికి సర్టిఫికేట్స్ అనేది ఇవ్వబడతాయి. సో అంటే ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ ఇష్యూ చేయబడుతుంది. కాబట్టి వీరికి ఉపాధి పొందేటటువంటి క్రమంలో గరిష్ట అవకాశాలు కల్పించబడతాయి. మరి నాన్ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ లో కనుక నేర్చుకున్నటువంటి విద్యార్థులకు కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే ఉంటాయి. వీరికి సర్టిఫికేషన్ అంటూ ఏది ఉండదు. తద్వారా వీరు పరిశ్రమకు కావలసినటువంటి ప్రమాణాలను వీరు పొందారో లేదో గమనించడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయము. అదేవిధంగా వారు నేర్చుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పరిశ్రమలకు కావచ్చు, సంస్థలకు కావచ్చు ఉపయోగపడేలా ఉన్నాయో లేవో తెలుసుకోవడం అనేది కష్టమవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనము ఈ రకమైనటువంటి ఓపెన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా నేర్చుకున్నటువంటి విద్యార్థులకు సర్టిఫికేషన్ గనక కల్పించినట్లయితే, అక్కడ అగ్రగామి సంస్థల ఆధ్వర్యంలో ఆ టెస్టింగ్ ప్రాసెస్ ని గనక మనం ఫుల్ఫిల్ చేసినట్లయితే వీరికి అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇక్కడ ముఖ్యంగా చూస్తే అభ్యసకుల కొరత ఉంది. అంటే యువత ఈ కొత్త రంగాల వైపుకి ఆసక్తి చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ యువత వచ్చినట్లయితే వారికి విద్యా బోధన చేసేటటువంటి సిబ్బంది కొరత కూడా ఉన్నటువంటి సందర్భాలలో మరి పరిశ్రమలు ఈ కొత్త రంగాలలో వారికి కావాల్సినటువంటి డిమాండ్ ని తీర్చడానికి వినియోగదారుల పరంగాను తక్కువ అవకాశాలు ఉంటున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మార్కెట్ డిమాండ్ ని తీర్చడానికి ప్రైవేట్ రంగము మరియు విద్యా సంస్థలలో అదనపు పెట్టుబడులు మరియు పరస్పర సహకారాన్ని అందించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ R&D వింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి విశ్వవిద్యాలయాలకు అదేవిధంగా పరిశ్రమలకు ఈ మూడింటికి పరస్పర అనుసంధానత ఉండాలని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటి పరిస్థితులలో మాత్రమే ఇక్కడ మేలైనటువంటి పారిశ్రామిక ఉత్పత్తులు వినియోగదారులకు లభిస్తూ వారి యొక్క జీవనాన్ని మరింత సరళతరం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో అవసరమైనటువంటి అదనపు పెట్టుబడులు మనము సేకరించాల్సి ఉంటుంది. ఈ అదనపు పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు మనము ఆహ్వానించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో రెండు సంయుక్తంగా పెట్టుబడులు పెట్టినట్లయితే సంబంధిత రంగాలు ముందుకు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది, పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసుకోవడం ద్వారా. అదేవిధంగా చూస్తే ఆరోగ్యము, విద్య, వ్యవసాయం వంటి రంగాలకు తగినటువంటి స్థిరమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి అనువైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం కూడా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే విద్యారంగంలో ప్రస్తుతం ఉన్నటువంటి CCE అనేటటువంటి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మనందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా ప్రతి సబ్జెక్టులోనూ విద్యార్థికి టెస్ట్ చేసిన తర్వాత, నిర్వహించిన తర్వాత తగిన గ్రేడులు ఇవ్వబడతాయి మార్కులకు ప్రత్యామ్నాయంగా. అంటే ఇదివరకు ఉన్నటువంటి మార్కుల సిస్టమ్ ని సమూలంగా మార్చివేసి గ్రేడింగ్ సిస్టమ్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. మరి అలాంటి సందర్భంలో ప్రతి సబ్జెక్ట్ లో విద్యార్థికి వచ్చినటువంటి గ్రేడుల ఆధారంగా తన యొక్క ప్రతిభను మనము వివరణాత్మకంగా కొన్ని మాటల రూపంలో అక్కడ పొందుపరచాల్సి వస్తుంది. ఇలా విద్యార్థికి వచ్చినటువంటి అన్ని సబ్జెక్టులలో ఉన్నటువంటి గ్రేడ్లను క్రోడీకరించి ఫైనల్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మనం ఒక కామెంట్ రూపంలోనూ వివరణ రూపంలోనూ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇలాంటివన్నీ ఉపాధ్యాయులు మాన్యువల్ గా చేయడం అనేది సుదీర్ఘమైనటువంటి కాలయాపనకు దారితీసేటటువంటి అంశంగా కనిపిస్తుంది. మరి దీన్ని సక్రమంగా తగ్గించుకునేటటువంటి క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సహాయాన్ని గనక మనం తీసుకుంటే సంబంధిత కార్యక్రమాలన్నింటినీ తక్కువ సమయంలోనే సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం సైతము ఈ మార్క్ సిస్టమ్ ఏదైతే ఉందో వీటన్నింటినీ గ్రేడుల రూపంలో మరియు మార్కుల రూపంలో ఆన్లైన్ లోకి ఎంటర్ చేసుకోవడం ద్వారా ఆన్లైన్ మెమోస్ ని విద్యార్థులకు అందిస్తున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవన్నీ విద్యా రంగం సంబంధించి కావచ్చు, ఇతరత్ర రంగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉపయోగానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలను తేటతెల్లం చేయడం జరుగుతుంది. ఆరోగ్య రంగంలో సైతం రోగులను సునిశ్చితంగా పరిశీలించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సహాయాన్ని తీసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక రోగి యొక్క కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్ ని మెయింటైన్ చేసేటటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల యొక్క వినియోగం అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. తద్వారా ఆ రోగి యొక్క శరీరంలో వచ్చేటటువంటి మార్పులను ఆధారంగా చేసుకొని
డయాగ్నోసిస్ అనేది ముందుగానే నిర్ధారించుకొని సంబంధిత రోగాలను సకాలంలో నివారించడానికి సైతము అవకాశాలు అనేవి అధికంగా ఏర్పడతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు. అది ఇతర రంగాలతో కూడా పరస్పరము సహకారాన్ని ఏర్పరచుకొని ఉండాల్సినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి రంగంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రోత్సహించడానికి కాను ప్రభుత్వము జాతీయ స్థాయిలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో కావచ్చు, అవసరమైనటువంటి ఫ్రేమ్ వర్క్ అంటే ఒక విధి విధానాన్ని నిర్ధారించేటటువంటి క్రమంలో ఒక ఫ్రేమ్ వర్క్ ను ఎస్టాబ్లిష్ చేసుకుని దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ఒక త్వరితగతిన కార్యక్రమాలు రూపొందించి అమలుపరచబడతాయి. తద్వారా ఈ విభిన్నమైనటువంటి ఉద్భవించే సాంకేతికతల వినియోగం ద్వారా వచ్చే ప్రయోజనాలను మానవాళి త్వరితగతిన అందుకోవడానికి అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి, అదేవిధంగా వివిధ కార్యకలాపాలలో విభిన్న రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను స్వీకరించడానికి వివిధ వాటాదారులతో కూడిన సహకార విధానాన్ని ప్రోత్సహించేటటువంటి బహుముఖ విధానం అనేది మనము ఇక్కడ ఆవిష్కరించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఉద్భవించేటటువంటి సాంకేతికత ఏదైనా సరే అది విభిన్న రంగాల్లో తనదైనటువంటి శైలిని కనబరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విద్యారంగంలో గనక గమనిస్తే అకాడమిక్ ప్రతిభను కూడా ఇక్కడ మనం అసెస్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వ్యక్తిగత ప్రతిభను కూడా ఇక్కడ మనం అసెస్ చేసేటటువంటి క్రమంలో తనలో ఉన్నటువంటి క్రియేటివిటీని కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలను కావచ్చు, ఐసిటిని వినియోగించేటటువంటి అంశాలలో కావచ్చు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ని మనం ఇక్కడ అసెస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఏదో ఒక రంగం మీదనే ఆధారపడినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కావచ్చు, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లలో తన యొక్క ప్రాధాన్యతను చూపించేటటువంటి ప్రభావాన్ని చూపించేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ని మనం ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకు అనువుగా ఉండేటటువంటి అన్ని రంగాలకు కూడినటువంటి వాటాదారులను వాటికి సంబంధించినటువంటి వినియోగం పట్ల అవగాహనను కల్పించి దానిని సక్రమంగా సకాలంలో ఇంప్లిమెంట్ చేసుకోగలిగేలా వారికి తగిన అవగాహన కార్యక్రమాలను రూపొందించుకోవాల్సి వస్తుంది. మరి ఇది ఏ ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో కొన్ని విభాగాలతో జరిగేటటువంటి పని కాదు. దీనికోసము బహుముఖ విధానాలు రూపొందించి అమలుపరచాల్సి ఉంటుంది. సో ఇలా మనము ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికత ఏదైనా సరే దాన్ని మనకున్నటువంటి జనరల్ అవేర్నెస్ తో ఆ అమలులో ఏర్పడేటటువంటి సమస్యలు మనం అవగాహన పరచుకోవచ్చు. అదేవిధంగా వాటి యొక్క పరిష్కార మార్గాలను సైతము మనము ఇదమిద్దంగా అంచనా వేసేటందుకు అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఈ సంబంధిత రంగాలన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వేగవంతమైనటువంటి అంతర్జాల మౌలిక సదుపాయాలు సైతము కీలకమైనటువంటి పాత్రను పోషించేటందుకు అవకాశం ఉంది. మరి 4G, 5G వంటి సాంకేతికతల రాకతో సంబంధిత అంతర్జాల సౌకర్యాలు కూడా మరింత మెరుగుపడుతూ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రంగాలలో అంటే విభిన్నమైనటువంటి రంగాలలో ఈ సాంకేతికతల యొక్క వినియోగం అనేది భవిష్యత్తులో మరింతగా పెరిగిపోయేటందుకు అవకాశం ఉంది. తద్వారా అనేకమైనటువంటి వినూత్న సాంకేతికతలు సైతము మానవాళి ప్రయోజనాల కోసము ఆవిర్భవించడానికి ఆవిష్కరించడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయి. ప్రస్తుతానికి చూస్తే అంతా మనము ప్రస్తుతం ఉన్నటువంటి మానవ జీవనాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించడానికి మాత్రమే అవకాశాలు ఉన్నాయి. మరి వీటిలలో పరిశోధనకు సంబంధించినటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటి సాంకేతికతలన్నింటినీ గనక ఉపయోగించుకున్నట్లయితే మరిన్ని వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు రావడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఏర్పడతాయి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.